మొటిమల గుంతలకి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అనేది యూజ్ చేస్తున్నా కానీ మంచి రిజల్ట్స్ రావట్లేదనంటే ఏ విధంగా చూసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్‌లో మనకి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అనే డివైసెస్ ఉంటాయన్నమాట. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ తోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలో మనకి డిఫరెంట్ థెరపీస్ అనేటివి అవుతూ ఉంటాయన్నమాట. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్‌లో ఏమవుతుందంటే చర్మంలో ఇక్కడ మనకి కొల్లాజెన్ అనేది కొత్తగా స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ జనరేషన్‌లో ఏమైందనంటే మన చర్మం కింద ఉన్న మొత్తం భాగానికి మనకి స్టిమ్యులేషన్ జరిగేదండి. ఈ మొత్తం భాగానికి స్టిమ్యులేషన్ జరుగుతున్నా కానీ ఎక్కువ ఎనర్జీ ఇవ్వలేకుండా ఉండేది. ఎందుకనంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తే లోపల అంతా డ్యామేజ్ అయిపోయేది గదండీ! అందుకోసమని సెకండ్ జనరేషన్ ఏం చేసిందనంటే కింద మాత్రమే రేడియో ఫ్రీక్వెన్సీని ఎమిషన్ చేసేది జనరేషన్ అది తీసుకొచ్చింది టెక్నాలజీ. అయితే థర్డ్ జనరేషన్ టెక్నాలజీ ఏం చేసిందనంటే కిందనే కాకుండా ఆ కిందది కొద్దిగా డిఫ్యూజ్‌గా వేవ్ ఫార్మ్‌గా డిసిపేట్ కావటానికని మనకు ఆ విధంగా చేస్తుందన్నమాట. మేము యూజ్ చేసేది అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. థర్డ్ జనరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ యూజ్ చేయటంతోటి చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటున్నాయి. సో, ఈ విధంగా మనకి రిజల్ట్స్ రావాలనంటే మంచిగా రిజల్ట్స్ రావాలనంటే హైబ్రిడ్ స్కాల్ లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్, సబ్‌స్టిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇలాంటి అనేకమైన టెక్నాలజీస్ యూజ్ చేస్తే చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది.